అంగడిలో ఈరోజు టమాటాలు ఖాళీ అయిపోయినాయి. అండ్ ఫైనలీ లుక్ అయితే చాలా బాగుంది వెళ్ళేటప్పుడు. ఇంకా టమాటాలు అయితే కొనుక్కున్నా. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో నేనైతే 50 డేస్ లోపల 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వ్లాగ్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను టీ తాగేసిన, లేకపోతే పని జరగదు. సో తర్వాత ఇంకా అంగడి దగ్గర అయితే అంగడి వచ్చి ఓపెన్ చేసిన. ఓపెన్ చేసేటప్పుడు ఇది కొంచెం టైట్గా ఉంది, ఏమో రాలేదు చాలా సేపు వరకు. సో ఎలాగో అలా అయితే ఓపెన్ చేసిన. ఇది ఇంకా స్వెటర్ అయితే తర్వాత ఓపెన్ చేసిన. ఇంకా ఓపెన్ చేయగానే ఒక ఆయన వచ్చాడు కొత్తిమీర ఎత్తుకొని. అండ్ ఇతను ఏమి అంటే 10 రూపాయలు అంట కట్ట, చిన్న చిన్న కట్టినాడు. అది 2 కట్టల్ని 3 కట్టలలాగా చేసినాడు. సో ఇంక ఎలాగో అలా బార్గెనింగ్ అయితే చేసి కొనుక్కున్న, షాప్కి అవసరం ఉంది అని. అండ్ ఇది కొంచెం డ్యామేజ్ కూడా, చాలా వరకు కొంచెం డ్యామేజ్ కూడా ఉంది. ఇంకా షాప్ కోసం అవసరం ఉంది కాబట్టి తీసుకున్నా. ఇంకా ఇది టమాటాలు అయితే ఖాళీ అయిపోయినాయి. ఉన్నాయి కానీ చాలా వరకు డ్యామేజ్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు పుట్లో నేను క్లియర్గా. సో చూసారు కదా, చూడ్డానికి ఫోన్లో అయితే బాగానే వస్తుంది కానీ చాలా వరకు డ్యామేజ్లు ఉన్నాయి ఇవి. అండ్ ఉండేది కానీ ఇవే. సో ఇంకా బయలుదేరదామని వెళ్తుంటే ఇంకా స్కేల్ది ఇది చెడిపోయింది, ఇది వైర్. సో పెట్టి చూస్తే ఏమో ఛార్జింగ్ కూడా ఎక్కడం లేదు నిన్నటి నుంచి ఇది. సో ఇది కూడా తీసుకొని వద్దాము అని ఇది కూడా బ్యాగ్లో అయితే వేసుకున్న, బండి బ్యాగ్లో. ఇంకా ఫైనలీ 2 క్రేట్లు అయితే వేసుకొని ఇంకా బండి అయితే రెడీ చేసుకున్న, తాడు అంతా పెట్టుకొని. ఇంకా వెళ్ళేటప్పుడు మా బస్ స్టాండ్ అయితే ఇలా ఉంటుంది లుక్. మా బస్ స్టాండ్ అయితే ఇలా ఉంటుంది చూడ్డానికి. తర్వాత ఇంకా పెట్రోల్ అవసరం ఉంది బండికి. సో అందుకనేసి పెట్రోల్ కోసం అయితే వచ్చా. ఇక్కడ నుంచి మదనపల్లికి మనం వెళ్ళాలంటే 21 కిలోమీటర్స్ వస్తుంది. సో 100 రూపీస్ పెట్రోల్ అయితే సరిపోతుంది మొత్తము. ఇంకా పెట్రోల్ అయితే మొత్తం వేసుకున్నా కానీ తర్వాత ఇంకా బ్లూటూత్ హెడ్సెట్ అయితే పెట్టుకున్నా, ఇంకా వెళ్ళేటప్పుడు కొంచెం ఎంజాయ్మెంట్ కోసము. సో ఇంకా ఫైనలీ అయితే ఇంకా పెట్రోల్ అంతా చేసుకొని బయలుదేరిన తర్వాత ఇక్కడ వ్యూస్ అయితే చాలా బాగుంది, వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు. సో ఇంకా ఫైనలీ బయలుదేరిన. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఎప్పుడు వెళ్ళినా నేను మా ఊరు నుంచి ఇది 6 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇది నేను ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ కొంచెంసేపు ఒక 10 మినిట్స్ అలా స్పెండ్ చేసే వెళ్తా. ఎందుకంటే ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది చూడడానికి. ఫోన్లో ఎలా వస్తుందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం మామూలుగా ఉండదు. ఇక్కడ చిన్న చిన్నగా మా ఊరు అంతా కనబడుతుంది. సో ఇక్కడైతే కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేసిన. పనులు ఎప్పుడు ఉండేవి కానీ ఒక 10 మినిట్స్ మాత్రం ఇలా స్పెండ్ చేస్తే మాత్రం మైండ్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఈ ప్లేస్ చూడండి, చాలా ఎంత బాగుందో మీరే చూడండి. ఇది ఫోన్లోనే ఇలా వస్తుంది అంటే ఇంకా నేను చూసేటప్పుడు అయితే చాలా బాగుంటుంది వ్యూ. ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది వ్యూ అనేది. మనం చాలామంది అనుకునేది ఏంటంటే ఎక్కడో దూరం వెళ్తే ప్లేసెస్ చూడాలి అలా ఇలా అనుకుంటాం, టూర్ వేయాలని. కానీ కొన్ని సమయాల్లో ఏంటి అంటే మనకు దగ్గరలోనే ఉంటాయి ఇలా దగ్గరలోనే ఉంటాయి నేచర్ ప్లేసెస్, అవి కూడా చూస్తే బాగుంటుంది. సో ఫైనలీ ఇంకా ఏటీఎం దగ్గర కొంచెం పని ఉంటే చూసుకున్నా వచ్చిన తర్వాత ఊర్లోకి. అండ్ ఇది వచ్చేసి మన టమాటా మార్కెట్ అనమాట. ఇక్కడే ఇది మదనపల్లిలో నాకు తెలిసినంత వరకు ఇదే పెద్ద మార్కెట్. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడే వస్తారు రైతులంతా. సో ఇక్కడైతే నేను ఫైనల్లీ నేనైతే ఇక్కడ వచ్చేసిన. నేను తీసుకునే బండి అయితే తీసుకొని వచ్చా. ఇంకా చూడాలి, యాక్షన్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి వచ్చేయాలకే. సో ఇంకా ఇది 2 గ్రేడ్స్ ఏంటి అంటే మనం 2 గ్రేడ్స్ మామూలుగా వాళ్ళు అలో చేయరు మండి వాళ్ళు. సో కానీ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి నేను 2 క్రేట్లు ఎత్తుకొని పోతా. అండ్ అలాగే ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు ఆ 2 క్రేట్లు ఇక్కడ వేసేసి ఫుల్ క్రేట్లు అయితే ఎత్తుకుంటా. అండ్ ఫుల్ క్రేట్లు అయితే వేసేసిన. ఈరోజు చాలా వరకు అయితే స్టాక్ కూడా చాలానే వచ్చింది ఈరోజు. ఇవి అయితే టాప్ రేట్ పోయినాయి ఈరోజు, 950 పైన అయితే పోయినాయి ఇవి. అండ్ నేను కూడా ఇవే తీసుకున్నా. ఈ మండీలో అయితే చాలా టమాటాలు అయితే వచ్చినాయి ఈరోజు. అండ్ క్వాలిటీలు అయితే డిఫరెంట్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. అండ్ చాలా వరకు స్టాక్ బాగానే ఉంది ఈరోజు. మొన్న వచ్చినప్పుడు ఏంటి అంటే చాలా వరకు సరుకు డ్యామేజ్ ఉండింది. అండ్ ఇక్కడైతే యాక్షన్లు అంతా అయిపోయినాయి. సో నేను ఈ 2 క్రేట్లు అయితే తీసుకున్నా. మొత్తం ఇది 900 ఏమో పడింది ఇది. ఇంకా తీసుకున్న తర్వాత ఇంక బయలుదేరేటప్పుడు ఈ కేబుల్ చెప్పా కదా మీకు, ఇది తీసుకున్న 200 రూపీస్ అంట. ఇది చూడాలి, ఇది క్వాలిటీ ఎలా ఉందో ఇంకా వెళ్ళి చూడాలి. సో తర్వాత ఇంకా కొన్ని సరుకులు అవసరం ఉంటే అంగడి కోసం ఇక్కడైతే తీసుకున్నా. అన్నకు ఆల్రెడీ ఫోన్ చేసి చెప్తే ప్యాక్ చేసి పెట్టినాడు. అండ్ ఫైనల్లీ అంగడి దగ్గరికి వచ్చి పుట్టిలో అయితే ఇవి వేసిన. అండ్ 50 రూపీస్ అయితే ఇవి చేయాలి. చూద్దాం ఇవి సెల్ అవుతాయో లేదో తెలియదు ఇంకా. సో ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.